హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా ప్రపంచం. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నామండి. మీరు కూడా బాగుంటారని చెప్పి మనస్ఫూర్తిగా నేనైతే కోరుకుంటూ ఉన్నానండి. ఈ వీడియో వచ్చేసి ఒక అకేషను, అది పెద్ద అకేషన్ కాదు కానీ ఇంపార్టెంట్ అకేషను. చిన్న అకేషన్ అయినా కానీ కొన్ని అకేషన్స్ అయితే మనకి ఇంపార్టెంట్ అవుతాయి. అది ఏంటి అంటే మరి మన ఫ్యూచర్ మొత్తం కూడా నిర్ణయించేది ఒక అకేషన్ ఉందండి. అది ఏ అకేషను అని అంటే అక్షరాభ్యాసం అండి. ఇంకా అక్షరాభ్యాసము అకేషన్ అంటే మీకు అర్థమయ్యే ఉంటుంది కదా. చదువు బారసాల రోజు పుస్తకం పట్టుకొని చక్కగా పెన్నును పట్టుకొని అలా ఏదైనా ఒక వస్తువుని పట్టుకుంటే దాన్ని బట్టి మన కెరీర్ ఎలా ఉంటుంది, మన జీవితం ఎలా ఉంటుంది అని చెప్పి పెద్దలు నిర్ణయిస్తారు. అలా నిర్ణయించే ప్రాసెస్లో అక్షరాభ్యాసం రోజు కూడా చక్కగా మరి అక్షరాలు దిద్దించాలి కదండి. ఓం నమ శివాయ అని మనం ఫస్ట్ దేవుణ్ణి కొలుచుకుంటూ తర్వాత అక్షరాలు అనేది దిద్దించాలి. ఇంకా ఈ ప్రాసెస్ మొదలుపెట్టినప్పుడు ఇక అలాంటి కార్యక్రమమే మా ఇంట్లో ఈరోజు మొదలైందండి. ఇంకా చూశారు ఎవరెవరు అని మీకు సందేహం వచ్చింది కదా. ఎవరండి, ఇంకా చిన్న మనవడు ఉన్నాడు కదా పండు, తెగ అల్లరి చేస్తూ ఉంటాడు. వీడియోస్లో మీరు చూస్తూనే ఉంటారు కదా. మరి ఇంకా అల్లరి తగ్గించాలి అని అంటే వాడికి 3వ సంవత్సరం వచ్చేసిందండోయ్. మరి వచ్చేసిన వెంటనే మరి ఇంకా స్కూల్లో వేస్తేనే కదా మరి అల్లరి తగ్గేది. మరి స్కూల్లో వేయాలి అంటే వెంటనే మన పిల్లగాడు ఎంత తెలివిగలవాడైనా, ఎంత అల్లరి చేస్తున్నవాడైనా కానీ కొన్ని పద్ధతులు అనేది ఉన్నాయి కదండి మనకి. ఆ పద్ధతిని మనం అక్షరాభ్యాసం అన్నమాట. అక్షరాలు దిద్దించిన తర్వాతనే మనము స్కూల్కి అనేది పంపించాలండి. ఇది అందరికీ తెలిసిన విషయమే కదా. అది ఆ అక్షరాభ్యాసం నిర్ణయించుకునే ప్లేసు మనం కొంతమంది కొన్ని గుళ్ళల్లో అనేది ఏర్పాటు చేసుకుంటారు. అంటే ఫస్ట్ వాళ్ళు పుట్టినప్పుడే అక్షరాభ్యాసం ఇక్కడ చేస్తామండి అని చెప్పి ఒక మొక్కు అనేది మొక్కుకుంటారు. మొక్కుకున్నప్పుడు తప్పకుండా అక్కడికే వెళ్ళి చేయించాలండి. మొక్కుని ఎప్పుడూ కూడా మర్చిపోకూడదు. అది చిన్న మొక్కైనా పెద్ద మొక్కైనా కానీ ఎక్కడ మనం అనుకుంటే అక్కడికే వెళ్ళి చేయించుకోవాలి. అయితే మేమైతే మొక్కు ఏమీ మొక్కుకోలేదండి. కానీ మా గుడిలోనే అంటే పాప వాళ్ళ సాయిబాబా సన్నిధిలోనే చేసుకుందాము అని చెప్పి ఒక సంకల్పం చేసుకున్నారు. ఇక వెంటనే అది కూడా 3వ సంవత్సరం వచ్చింది. మరి ఉత్తరాయణంలో చేసుకోవాలి, అలాగనే వైశాఖ మాసంలో చేసుకోవాలి అని చెప్పి వాడి పేరు బలం చూసుకోగానే నిజంగా అండి ఒక్కరోజు ముందు చూసుకోగానే నెక్స్ట్ డే బాగుంది అని చెప్పేసి వచ్చేసింది. చూసుకున్నారు. ఇంకా ఏం చేశారు, వెంటనే అందరి చుట్టాలను పిలిచి హంగామా చేయాల్సినంత పెద్ద ఫంక్షన్ కాదు కాబట్టి చక్కగా వాడి చదువుకు తగ్గది, వాడి పేరు బలం ఎలా ఉంది, నక్షత్ర బలం ఎన్ని చూసుకొని చక్కగా ఈరోజైతే పెట్టేసుకున్నారండి. ఇంకా మెయిన్గా ఎవరిని పిలవలేదు. ఎందుకంటే చిన్న అకేషన్ కాబట్టి ఇంకా పుట్టింటి వాళ్ళం అనేది ఇంపార్టెంట్ కదండి. తల్లిదండ్రి అలా మన పుట్టింటి వాళ్ళ అక్కలు చెల్లెళ్ళు అటువైపు చుట్టాలని అలా ఇంపార్టెంట్ వాళ్ళని ఎప్పుడైనా పిలుచుకుంటారండి. అది వీలు లేని వాళ్ళని పిలిచి ఇబ్బంది పెట్టడము ఎందుకు అని చెప్పి వీలున్న వరకు 2 కుటుంబాల్లో వీలున్నంత వరకు పిలవటం జరిగింది. ఇంకా చక్కగా మమ్మల్ని పిలవగానే ఇంకా మేమైతే మార్నింగే బయలుదేరి బాబు నేను వచ్చామండి. ఎందుకంటే మేనమామ చాలా ఇంపార్టెంట్ అండి. ప్రతి దాంట్లో కూడా అన్నదమ్ములు మనకి ఎంత ఇంపార్టెంటో అలాగనే మేనమామ పాత్ర కూడా చాలా ఇంపార్టెంట్ అవుతుందండి. ప్రతి ఫంక్షన్లో కూడా మేనమామ అనేవాళ్ళు ఉండి తీరాలన్నమాట. అప్పుడు ఆ ఫంక్షన్కి పెద్ద గ్రాండ్ లుక్ అనేది అయితే వస్తుందండి. ఎందుకు అంటే మేనమామకి అంత ఇంపార్టెంట్ ఉంటుందన్నమాట. పెళ్ళిలో చూడండి ఎంత తల్లిదండ్రి పక్కన ఉన్నా కానీ మనం మేనమామనే అక్కడ మేనమామ వచ్చి ఆడపిల్లకి బట్టలు పెట్టాలనే అంటారు. అంత ఇంపార్టెంట్ అనమాట. అంటే తల్లిదండ్రి కంటే కూడా మేనమామ స్థానం ఎప్పుడూ గొప్పదేనండి. అందువల్ల ఇంకా మమ్మల్ని పిలవంగానే మేము కూడా తొందరగా వెళ్ళాము. మళ్ళీ లేట్ చేసి వాళ్ళు అనుకోకుండా పెట్టుకున్నారు కాబట్టి మేమైతే చక్కగా వెళ్ళిపోయామండి. ఇంకా ఈ పండుగడదనమాట. ఇంకా అక్షరాభ్యాసము వాడిదైతే వాడే కూర్చోవాలి కదండి. తల్లిదండ్రి దగ్గర వచ్చి
వాడైతే అస్సలు కూర్చోవటం అనేది లేదండి. కూర్చోకుండా ఇంక చెప్పా కదా, అల్లరి కింగ్ అనమాట వాడు. ఇంకా అటు ఇటు ఇటు అటు తిరుగుతూనే ఉన్నాడు. దేవుడు గుళ్ళ మొత్తం కూడా వాడిదే రాజ్యం అన్నట్టు తిరుగుతూ ఉన్నాడు. సర్లేండి, చిన్నపిల్లగాడు వాడికేం తెలుసు అని చెప్పి మంచిగా మా అమ్మాయి అల్లుడు గారు అయితే చక్కగా పూజ చేసుకొని, కొడుకు కోసమే కదండి, ఎవరు చేసినా ఒక్కటే, పిల్లగాడే కూర్చోవాలని ఏం లేదు. పెద్ద అయిన తర్వాత వాడు కూర్చుంటాడు. అంటే ఏదైనా పూజలు అయినప్పుడు, అంటే అక్షరాభ్యాసానికి కాదండోయ్, వాడు పెద్ద అయిన తర్వాత ఏదైనా పూజలు వాళ్ళ అమ్మ నాన్న చేసుకుంటున్నప్పుడు వాడు కూర్చుంటాడు. ఇప్పుడు వాడు చిన్న వయసు కదా, వాడిని వదిలిపెట్టేసేయాలి మనం. ఇంకా అక్షరాలు దిద్దేటప్పుడు అయితే ఎట్లాగైనా పట్టుకొస్తామండి, బలవంతంగా అయినా తీసుకొచ్చి కూర్చోబెడతాము. ఇంకా ఆ తంతు వచ్చేసిందండోయ్. పూజలు మొత్తం అయిపోయి గణపతి పూజ అన్నీ చేసేసుకొని ఇంకా అక్షరాభ్యాసానికైతే పలకలు రెడీ చేసేసి పెట్టేశారండోయ్. ఈ అకేషన్కి పండుగాడి ఫ్రెండ్స్ అలాగనే వాళ్ళ అన్నయ్య ఫ్రెండ్స్ కూడా ఎప్పుడు ఉంటారండి ఇంటికి వచ్చి. చక్కగా వాళ్ళు కూడా వచ్చేసారు. ఇంకా ముఖ్య అతిథిగా ఎవరిని పిలిచారో తెలుసా అండి? పండుగాడి చెల్లెలండి, మన ఐషు. తెలుసు కదా, స్టైలిష్ స్టార్ అనమాట మా ఐషు గాడు. ఇంకా ఐషు గాడికి కూడా పొద్దున్నే ఫోన్ చేసేసి, ఇలా మేము పండుగకి రేపే బాగుంది వాడి పేరున అక్షరాభ్యాసం చేస్తున్నామని చెప్పి వాళ్ళ చెల్లిని కూడా ఇన్వైట్ చేసిందండి. ఎందుకు అంటే మరి ఐషు రావాలంటే మరి వాళ్ళ మమ్మీ రావాలి కదా. అందుకోసం మానస తొందర రామ్మ అంటే మా మానస కూడా స్పీడ్గా రెడీ చేసేసుకొని ఐషుని తీసుకొని వచ్చిందండి. ఇంకా ఈ అకేషన్ అంతా ఇలా స్టార్ట్ అయిందండి. ఇంకా వాళ్ళ అమ్మ నాన్న ఫస్ట్గా ఓం నమ శివాయ అనేది రాస్తూ ఉన్నారండి. ఇంకా వీడైతే ముందే పలక బల్పం పట్టుకొని ఇంకా నాకే వచ్చన్నట్టు చేస్తూ ఉన్నాడు. ఆ పిల్లలకి ఫస్ట్ అంతే ఉంటుంది కదండి, నెక్స్ట్ రోజు నుంచి స్కూల్కి పంపించినప్పుడు ఉంటుంది వాళ్ళ తమాషా. ఇంకా మా మేనమామ ఒళ్ళో కూర్చొని కూడా చక్కగా ఓం నమ శివాయ దిద్దుతున్నాడండి. ఎంత కుదురుగా కూర్చున్నాడో మేనమామ ఒళ్ళో. మేనమామ అంటే అంత భక్తి అనమాట వాడికి. భక్త పాడో కాదు కానండి, అలా చేస్తూ ఉంటాడనమాట. ఒక్కోసారి భయము లేదు ఏమీ లేదండి, మేనమామనే గద్దిస్తూ ఉంటాడు ప్రతి విషయంలో కూడా. ఏయ్ మామ అంటూ ఉంటాడు. కానీ మా పండుగాడు మాటలైతే భలే నవ్వొస్తూ ఉంటాయండి. చాలా ముద్దుగా మాట్లాడతాడనమాట. అది కూడా లిమిట్గా మాట్లాడతాడండి, ఎక్కువ మాట్లాడు. ఆ ముద్దు మాటలైతే మాకు బాగా ఇష్టం. అందువల్ల పండును కూడా అసలు మేము ఎప్పుడు ఏమనమాట, వాడు చేసే అల్లరంతా కూడా మాకు ఫన్నీగా అనిపిస్తూ ఉంటుందండి. ఇంకా ఈ అకేషన్ అంతా కూడా ఇలా స్టార్ట్ అయిపోయిన తర్వాత పిల్లలందరికీ కూడా మరి పలకలు ఇవ్వాలి మనం. అక్షరాభ్యాసం చేసుకున్న రోజు పిల్లలకి పలకలు, బలపాలు, ఇంకా బుక్కు, పెన్ను అవి కూడా ఇవ్వాలండి. అవి ఇచ్చిన తర్వాత మరి చిన్నపిల్లలు వచ్చారంటే మనకి స్వీట్స్ ముఖ్యం కదండి. ప్రతి ఒక్కరికి కూడా చక్కగా స్వీట్ అయితే అక్కడ నైవేద్యం పెట్టిన స్వీటు మా పాప, అల్లుడు అలా అందరికీ ఈ అకేషన్ అంతా కంప్లీట్ అయిన తర్వాత నేనైతే మాత్రం చిన్న బొమ్మలు, ఆడుకునే బొమ్మలు అయితే తెప్పించానండి. మానస కూడా అవే తెప్పించింది. మానసనేమో చదువుకు సంబంధించి తెప్పించింది. నేనైతే మా పండుగాడు ఆడుకోవడానికి ఎలిఫెంట్ బొమ్మను తెప్పించానండి. ఇంకా ఇదండి ఈరోజు ముచ్చట్లు.